అయ్యా మేము 4 సంవత్సరాల నుంచి పింఛను వస్తుండే మేము ఎల్లో తెచ్చి చెప్తున్నారయ్యా. నాకు పచ్చివాసన వచ్చిన మనిషిని, నేను నడవలేను. పోయిన నెల సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది. మాకు ఆడపిల్లలు చూసేలేరు, మగపిల్లలు లేరు నాయన. మేము నడవలేము. బ్యాంకులు వద్దు, ఏమొద్దు. ఆ చంద్రనారాయణ బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకయ్యా ఇట్లా చేయటం? మాకు జగనే కావాలయ్యా. మీరే మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా. మీ పిండి ఉంటుంది, మాకు జగన్నే కావాలయ్యా. ఆయనే నాకు పిచ్చి పెట్టిండు అయ్యా, మర్చిపోలేమయ్యా. ఆయన మళ్ళీ రావాలయ్యా. ఎందుకు ఆ ఖర్చు కట్టి వాళ్ళ మీద అట్లా చేయటం అయ్యా? నాకు అసలు బతకలేని రోజులు మేము అడుగు వేయలేకపోతున్నాయ్యా. పచ్చివాతం వచ్చి ఒక పాటు పోయింది, రెండో పాటు యాక్సిడెంట్లు జరిగి చెయ్యిరిగి నడవలేక ఆ అల్లుళ్ళు చూడక, పిల్లలు చూడక, కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిల్చొని నీడలేదయ్యా. ఇది నా పరిస్థితి. అల్లాడిపోతున్నానయ్యా. మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు. నేను అట్నే ఎవరిని బతులు ఆడుకున్నా ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన. మరి మాకు ఏం చేయాలి? మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది? మాకు ఆ జగనే రావాలయ్యా. జగన్ పుణ్యాన్ని మాకు ఒడ్డున వేసిండు అయ్యా. నాకు ఆయనే పింఛన్ ఇచ్చిండు అయ్యా. మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా. మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. దిక్కులేని పక్షిలాగా నేను అడుగుతున్నాను అయ్యా. నా బోటోళ్ళు ఎంతమందో ఉండారయ్యా, ముసివాళ్ళు, దిక్కులేని వాళ్ళు. అందరికి ఆదరిస్తున్నావు, అన్నం పెడుతున్నావు. ఈ ముసివాళ్ళకు కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయయ్యా. జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది కోరుకుంటున్నాం అయ్యా. ఆయన రావాలని పతే కోరుకుంటున్నాను అయ్యా.